దీంతో వివరాలు పూర్తిగా పరిశీలించిన వ్యవసాయ శాఖ వారం రోజుల్లో జాబితా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రబీలో కొత్త పట్టాలు కలిగిన రైతులు సుమారుగా 85,000 మంది వరకు ఉంటారని, వారిలో దాదాపు 62,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక 62,000, 85,000 ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది 20,000 మంది అప్లై చేసుకోలేదు. అందులో అర్హులను గుర్తించి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీలోపు పంపిణీ చేసే భరోసాలో వీరి ఖాతాల్లో కూడా నగదు జమ చేయనున్నారు. సో ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఈ కొత్త పట్టాదారులకు కూడా రైతు భరోసా పడబోతోంది. 15 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో పడుతుంది. మొత్తంగా 3 విడతల్లో రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో సుమారు 9,000 కోట్ల నిధులను అయితే జమ చేయబోతున్నారు. వీళ్ళందరికీ కొత్త పట్టాదారు రైతులకి 2 విడతలు పడతాయి. నల్లగొండ అనేది టాప్లు ఉందట. ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేసే భరోసాలో అత్యధిక మంది రైతులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. 5.22 లక్షల మంది పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 3.53 లక్షలు, ఖమ్మం జిల్లాలో 3.35 లక్షలు, సిద్దిపేటలో 3.18 లక్షలు, నాగర్ కర్నూలులో 3.01 లక్షలు, కామారెడ్డిలో 3 లక్షల రైతులు ఉన్నట్లు వ్యవసాయ గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి. రేవంత్ సర్కారే పంపిణీ చేసే రైతు భరోసా ఈ జిల్లాలో రైతులకి సగం వరకు జమ కానున్నాయి. సో శాటిలైట్ సర్వే మరి దీంట్లో రైతు భరోసాకు సంబంధించి అంటే సాగులో ఉన్నటువంటి సాగుబడి భూమికే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మరి శాటిలైట్ సర్వే చేస్తున్నారట. గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం రైతు భరోసా జమ చేస్తుంది. మరి అందరికి ఇచ్చిన తర్వాత వీళ్ళు సర్వే చేసింది ఏముంది? ముందుగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వేతో పంటల వివరాలు తీసుకుని పంపిణీ చేయాలని భావిస్తే అనుకున్న విధంగా పంట సర్వే వివరాలు అందలే. అంటే అనుకున్న టైంలో అందలే. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ వరకు అందుతాయి. ఏమని? ఎక్కడెక్కడ పంట సాగు అవుతుంది, ఎక్కడ అయితే అయిన దానికి మాత్రమే రైతు భరోసా వస్తుంది. ఈ భవిష్యత్తులో ఇప్పుడే అరకొర అంటే కింద మీద వెనక ముందే వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ తర్వాత మొత్తమే ఇక సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా వస్తుంది. ఇక రెవెన్యూ రికార్డులో ఉన్న భూములకు శాటిలైట్ సర్వే చేసిన భూములకు భారీగా వ్యత్యాసం ఉండడంతో ప్రస్తుత సీజన్లో గతంలో మాదిరిగా వేసినట్లే రైతు భరోసా వేస్తోంది. 2020